హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అలంకారములు అనే ఒక అంశం క్రమాలంకారము లేదా యథా సంఖ్యాను అలంకారము అనే ఒక అలంకారాన్ని వివరించబోతున్నాను. వివరణలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి మరికొద్ది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు లక్షణము ఒక క్రమంలో ఉన్న పదాలకు అదే క్రమంలో అన్వయం చేసినట్లయితే దానిని క్రమాలంకారం లేదా యథాసంఖ్యాను అలంకారం అంటారు. క్రమాలంకారము లేదా యథాసంఖ్యాను అలంకారం అంటే లక్షణం ఏంటి? ఒక క్రమంలో ఉన్న పదాలకు అదే క్రమంలో అన్వయం చేసినట్లయితే దానిని క్రమాలంకారము లేదా యథాసంఖ్యాను అలంకారం అంటారు. ఓకేనా? ఒక ఉదాహరణ చెప్తున్నాను, దాన్ని బట్టి చూద్దాం. మనకు చూడండి అవుతుంది. ఉదాహరణ, రామ లక్ష్మణులు సీతా ఊర్మిలను వివాహమాడెరు. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును సీతా ఊర్మిలను, సీతాదేవిని ఊర్మిలను వివాహమాడెను అనేది ఇక్కడ ఉదాహరణ. ఇక్కడ చూడండి, మరి ఎలా క్రమాలంకారం వస్తుందో సమన్వయంకి వెళ్ళినట్లయితే చూడండి, పై ఉదాహరణ యందు క్రమంగా అంటే వరుసగా రాముడు సీతను లక్ష్మణుడు ఊర్మిలను వివాహం చేసుకున్నారని చెప్పడం జరిగింది. అంటే రామ లక్ష్మణులు, సీత ఊర్మిళ. అక్కడ రామ అనేది మొదటి పదము, ఇక్కడ సీత అనేది మొదటి పదం, వారిద్దరికి వివాహం జరిగింది. దాని తర్వాత లక్ష్మణుడు రెండవ పదము, ఇక్కడ ఊర్మిళ రెండవ పదము. ఈ దీంట్లో ఇక్కడ వీళ్ళిద్దరికి వివాహం జరిగిందని ఒక క్రమ పద్ధతిలో చెప్పడం జరిగింది. కనుక ఇదేమవుతుంది? క్రమాలంకారం అవుతుంది, లేదా యథాసంఖ్యాను అలంకారంని కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు అలాగే ఇంకొక ఉదాహరణలో జ్ఞానమును సంపదను సరస్వతి లక్ష్మిలు ఇస్తారు. అంటే జ్ఞానాన్ని సరస్వతీదేవి ప్రసాదిస్తుంది, సంపద అంటే డబ్బుని లక్ష్మీదేవి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ఏం చేశాడు వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా క్రమాలంకారము లేదా యథాసంఖ్యాను అలంకారం అవుతుంది. దాని తర్వాత నీరు కాలే ఇనుము తామరాకు ముత్యపు చిప్పలలో పడితే ఆవిరిగా మారి ముత్యాల్లా కనిపించి ముత్యాల్లా మారుతుంది అని చెప్పాడు. అంటే నీరు అనేది ఇనుము మీద పడితే ఆవిరిగా మారిపోతుందని, తామరాకుపై పడితే తలతల అంటే ముత్యంలా తలతల మెరుస్తుందని, ముత్యపు చిప్పలో పడితే మొత్తం ముత్యంగా మారిపోతుందని ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో వరుసగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని కూడా క్రమాలంకారము లేదా యథాసంఖ్యాను అలంకారము అంటారు. అర్థమైంది కదా? దాని తర్వాత నర నారాయణులే అర్జున కృష్ణులుగా జన్మించిరి. అంటే నరుడు నారాయణుడు అనే ఇద్దరు వ్యక్తులు భూలోకంలో అర్జునుడిగా అంటే నరుడు అర్జునుడిగా నారాయణుడు కృష్ణుడిగా జన్మించారని ఒక క్రమ పద్ధతిలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా క్రమాలంకారమే అవుతుంది. దాని తర్వాత సూర్యచంద్రులు దివోరాత్రులకు అధిపతులు. సూర్యుడును చంద్రుడును దివహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రికి, పగటికి రాత్రికి అధిపతులు. అంటే సూర్యుడు పగటికి అధిపతి, తర్వాత చంద్రుడు రాత్రికి అధిపతి, అంటే రాత్రికి రాజు అంటారు కదా. మరి ఎలా? ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? క్రమాలంకారము లేదా యథాసంఖ్యాను అలంకారం అవుతుంది. అర్థమైంది కదా? ఇంకా మిగతా వీడియోలో ఉండే అలంకారాల గురించి కానీ అలంకారం అంటే ఏంటో వివరణ గురించి కానీ తెలుసుకోవాలంటే ఈ వీడియోకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దానిలో లింకులు పెట్టడమనే జరుగుతుంది. మరొకసారి చూసి నేర్చుకోండి, సరేనా? ఈ వీడియో మొత్తం అర్థమైంది కదా? అయితే మరెందుకు ఆలస్యము? ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక లైక్ చేసి తర్వాత కామెంట్ చేసి ఇంకేం చేస్తారు? 10 మందికి షేర్ చేయండి. మినిమం ఎంతో కొంతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.